గైస్, ఇప్పుడైతే మనం ఖైరతాబాద్కి అయితే వెళ్దాం. ఖైరతాబాద్ గురించి ఒక స్టోరీ కూడా ఉంది నాకు, అది కూడా చెప్తాను. ఫ్లాష్ బ్యాక్ తర్వాత చెప్తాను. సో ప్రస్తుతానికి అయితే మనం మెట్రో దగ్గర ఉన్నాం, కేబిహెచ్పి. ఇక్కడ నుంచి ఖైరతాబాద్కి మెట్రోలో వెళ్దాం. అక్కడ మీకు ఒక కొత్త వ్యక్తిని పరిచయం చేస్తాను. మెట్రో టికెట్ బుక్ చేసుకొని ప్లాట్ఫామ్ నుంచి వెళ్తున్నాం అనమాట. మీకు తెలియదు అనుకుంటా. అందరు ఖైరతాబాద్కి వెళ్తున్నట్టున్నారు. ఒక మెట్రో అంతా లేచి నిలుచుకున్నారు. మొత్తానికి ఖైరతాబాద్లో అయితే దిగేసాం. జనాలు అయితే చాలా మంది ఉన్నారు. మెట్రో దిగంగానే అయితే ఇక్కడైతే బోర్డు పెట్టారు, రేటు కడా గణేష్ అని చెప్పేసి. చూడొచ్చు ఎంతమంది జనాలు వస్తున్నారు. ఇంపార్టెంట్ పర్సన్ ని చూపిస్తా అని చెప్పాను కదా, మై ఫ్రెండ్ లివింగ్ ఇంపార్టెంట్ పర్సన్ ఇంకా రాలేదు. ఇక్కడైతే బాగా చేశారు గైస్. 2 లైన్స్ పెట్టారు, ఒకటి వెళ్ళడానికి ఒకటి రావడానికి. ఎట్లాంటి ఇబ్బంది లేకుండా జనాలకి ఇంపార్టెంట్ పర్సన్ వచ్చేసాడంట. ఇక్కడైతే మొత్తం అంతా ఫుడ్ స్టాల్స్, నార్మల్ పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. ఫోన్లు అయితే అలో చేయట్లేదు, అంటే నేను అక్కడికి వెళ్ళాక లాగేసుకుంటారంట, అనౌన్స్ చేస్తున్నారు. జనాలు మాత్రం వస్తూనే ఉన్నారు గైస్. పండగ కదా ఈరోజు, ఎవరు ఉండరు అనుకున్నాను. బట్ పండగ రోజు కూడా జనాలు ఇంట్లో ఉండట్లేదు. ఇంపార్టెంట్ పర్సన్ అయితే వేరే సైడ్ క్యూలో ఉన్నాడంట. ఇక్కడ మన ఇంపార్టెంట్ పర్సన్ అయితే రెండు కూర్చోండి అన్న. ఎలా రా సుభాష్ చంద్రబోస్ స్టాచ్యూ. अरे अंबेडकर है रे. ఆయన అంబేద్కర్ గారా? नहीं सुभाष चंद्र बोस.